అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలో మనం కన్యా రాశి వాళ్ళకి మరో 3 రోజుల్లో అతిపెద్ద 3 భయంకరమైనటువంటి సంఘటనలు జరగబోతున్నాయి. అయితే వాటికి సంబంధించిన సంకేతాలు ఎలా ఉంటాయి? ఇక 5 సంవత్సరాల నుంచి మీరు ఎదురు చూస్తున్న ఎదురుచూపులు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడి నుంచి ముగుస్తాయన్నమాట. మీకు ఇక్కడి నుంచి ఏ విధంగా ఉండబోతుంది? ఆ 3 సంఘటనలు ఏంటి? అలాగే దానితో పాటు మీకు ఏ దేవత అనుగ్రహం అనేది కలగబోతుంది? ఇవన్నీ కూడా చాలా క్లియర్‌గా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కన్యా రాశి వారికి లాస్ట్ 12 సంవత్సరాల నుంచి మీరు చాలా ఎక్కువగా బాధపడుతున్నారు. మంచి సమయం వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నారు. కానీ మీరు ఎంతో ఇబ్బందులకు కూడా గురవుతున్నారు. మీరు చేసే ప్రతి ఒక్క పని కూడా మీకు బెడిసి కొడుతుంది. మీకు మంచి డబ్బు సంపాదించాలనే ఆలోచనలైతే ఉంటుంది, కానీ దాన్ని అమలుపరిచేటప్పటికి ప్రతి ఒక్కటి కూడా బెడిసి కొడుతుంది. అలాగే జాబ్ కోసం వెతికేవాళ్ళు, పెళ్లి సంబంధాలు చూసేవాళ్ళు, ఇలా అనుకుంటున్న ప్రతి ఒక్కటి కూడా మీకు రివర్స్ వస్తూనే ఉంది. అయితే ఇక మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఇక్కడి నుంచి మీకు మంచి సమయం అనేది వస్తుంది. ఇక ఈ దేవత యొక్క అనుగ్రహం కూడా మీ మీద ఉంది కాబట్టి ఇక మీకు సమస్యలు అనేవి ఉండవు. ఏకంగా కుబేరుని యొక్క అనుగ్రహం, వినాయకుని యొక్క అనుగ్రహం మీ మీద చూపించబోతున్నారు. వారు మీ మీద దయ చూపిస్తే ఇంకా ఏ పనికి కూడా మీకు ఆటంకం అనేది ఉండదు. ఇక సాక్షాత్తు కుబేరుడు మీ మీద కటాక్షం చూపిస్తున్నాడు. ఇంకా దానికి సంబంధించిన ఎటువంటి సమస్య అంటే ఆర్థికంగా సంబంధించిన ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. అయితే ఇక నుంచి మీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారిపోబోతుంది. కాబట్టి రాబోయే 48 గంటల్లో మీరు చేయకూడని కొన్ని పనులు, ఈ 2 పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కన్యా రాశి వారు చేస్తే మీ నాశనాన్ని మీరే కోరుకుంటున్నారు. అవేంటంటే, మీరు చెయ్యాలనుకుంటున్న పనులు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఆ పని వాళ్ళు చేస్తారులే, ఏముంది, నా టైం చాలా బాగుంది కదా, ఇక నుంచి అంతా మంచి జరుగుతుంది, ఎవరు చేస్తే ఏంటి, పనవడమే ముఖ్యం కదా అన్న ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మొట్టమొదటిసారిగా మీరు ఆపేయాలి. మీరు చేస్తున్న పనిని మీరు ఎంత శ్రద్ధగా అయితే చేస్తారో దాన్ని వేరే వాళ్ళు చేయరు. సో మీరు ఇక్కడ మీ పని మీరే స్వయంగా చేసుకోవాలి. ఇంకేంటంటే, మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, ఎక్కడికైనా ఏదైనా వెళ్ళి పని చేయాలనుకుంటున్నా, డబ్బుకు సంబంధించిన ఎటువంటి లావాదేవీలైనా సరే, ఏదైనా సరే ప్రతి ఒక్క పనిని కూడా మీ చేతులతో మీరే చేయాలి. వేరే వాళ్ళ మీద ఆధారపడి మీ పనులు వారితో చేయించుకోవడం మాత్రం అస్సలు మంచిది కాదు. అలా అస్సలు చేయకండి. ఇక రెండో పని, వెంటనే అందరినీ నమ్మడం. నమ్మకం అనేది చాలా ఈజీగా ఇతరుల మీద పెట్టేస్తూ ఉంటారు. ఆ ట్రస్ట్ని వాళ్ళు ఎంతో ఈజీగా బ్రేక్ అనేది చేసేస్తూ ఉంటారు. కాబట్టి తొందరపడి ఎవరిని పడితే వాళ్ళని నమ్మి వాళ్ళకి మీరు ప్రతి ఒక్క పనులు కూడా అప్పచెప్పడం, లేదంటే వాళ్ళ అప్పచెప్పిన మాటలు వినేసి ఆలోచించకుండా పనులు చేయడం, ఈ 2 పనులు కూడా మీకు అస్సలు చేయవద్దు. ఎందుకంటే ఒక మనిషి మాత్రమే మీ వెనకాల గోతులు తవ్వుతున్నారు. తను మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నాశనం చేయాలని చెప్పి చూస్తున్నారు. సో మీరు ఈ 2 పనులు కానీ జాగ్రత్తగా చేసుకుంటే మీకు ఆ మనిషి ద్వారా వచ్చే హాని ఏదైతే ఉందో అది అస్సలు జరగదు. మీరు తొందరపడి నమ్మట్లేదు, అలాగే మీ పనులు మీరే చేసుకుంటారు. కాబట్టి వాళ్ళకి అవకాశం అనేది అస్సలు దొరకదు. ఇక రెండోది వచ్చేటప్పటికి, మీరు ఇప్పటిదాకా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క పని కూడా ఇక్కడి నుంచి సులభమైపోతుంది. మీరు ఇప్పటి వరకు పడిన ప్రతి ఒక్క కష్టానికి చెక్ పెట్టి ఇక్కడి నుంచి, అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా సాక్షాత్తు ఇద్దరు దేవతల యొక్క అనుగ్రహం మీ మీద కలగబోతుంది. కాబట్టి మీకు అన్ని కష్టాలు కూడా తీరిపోతాయి. జాబ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, జాబ్ సెర్చింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్తో పాటు కొత్త ఛాన్సెస్ కూడా వస్తాయి. ఇక పెళ్లి సంబంధాలు చూసే వాళ్ళకి మంచిగా సంబంధం కుదురుతుంది. దీనితో పాటు మీకు ఏదైతే మంచి గుడ్ న్యూస్ రాబోతుందో దాంట్లో ప్రతి ఒక్కటి కూడా పెళ్లికి సంబంధించింది కావచ్చు, జాబ్కి సంబంధించింది కావచ్చు, అలాగే బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు కూడా బిజినెస్లో పెట్టుబడికి 2 పెట్టుబడి అనేది రిటర్న్ వస్తుంది. వాళ్ళు పెట్టిన పెట్టుబడికి రాబడి అనేది వస్తుంది. ఇక మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే, మొదటిగా ఈ యొక్క వస్తువుని వెంటనే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఆడవాళ్ళైతే పర్సులో, మగవాళ్ళైతే ప్యాంటు జోబీలో మాత్రం ఖచ్చితంగా దీన్ని పెట్టుకోవాలి. ఈ విధంగా దీన్ని ఎప్పుడు కూడా మీతో పెట్టుకుంటే మీకు ఎటువంటి దిష్టి తగలదు.
అలాగే మీకు సంబంధించిన శత్రునాశనం ఏదైతే ఉందో అది కూడా జరుగుతుంది. అయితే ఏంటా వస్తువు? ఏ వస్తువు మీరు జేబులో పెట్టుకోవాలంటే అంటే జేబులో పెట్టుకోవాలా లేదంటే పర్సులో పెట్టుకోవాలా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక దానితో పాటు మీరు తెలుసుకోవాల్సిన మరొక పని, దేవతల యొక్క అనుగ్రహం అనేది ఎవ్వరికీ కూడా కలగదు. ఒకవేళ కలుగుతుందంటే మాత్రం దానికి సంబంధించిన కొన్ని సంకేతాలు ఎలా తెలుస్తుంది? మీకు మొదటి సంకేతం ఏంటంటే మీరు పడుకున్న తర్వాత మీకు ఒక్కసారిగా బ్రహ్మ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున 3 గంటల తర్వాత 3 నుంచి 4 మధ్యలో అనుకోకుండా సడన్గా నిద్ర మెలకువ అనేది రావడం. ఆ సమయంలో ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, పదే పదే మీకు అదే సమయంలో నిద్ర మెలకువ అనేది వస్తుంది. అంటే దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టి ఆ సమయంలో మీకు నిద్ర మెలకువ రావడం అనేది జరుగుతుంది. ఆ సమయంలో లేచి మీరు కాసేపు ఆ దేవుణ్ణి స్మరించుకుంటే మీకు మరింత పుణ్యం అలాగే మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇక రెండో సంకేతం, కలలో ఆవు కనిపించడం, సీతాకోక చిలుకలు కనిపించడం, ఇటువంటివన్నీ వాటికి కూడా మంచి సంకేతం అన్నమాట. సో మీరే అర్థం చేసుకోండి. మీ ఇంటిని మరింత శుభ్రపరచుకోండి. దేవుడికి సంబంధించిన గదని అలాగే మీకు ఇష్ట దైవాన్ని స్మరించుకోండి. ఇక ఒక వస్తువును మీరు జేబులో పెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. అదేంటంటే ఒక ఏలక్కాయ. అంటే దానితో పాటు 5 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, ఈ మూడింటిని కలిపి ఒక చిన్న రెడ్ కలర్ క్లాత్లో మీరు కలిపేసి పెట్టేసుకున్నట్లయితే చిన్న మూటలాగా కట్టేసుకోండి. దీన్ని ఒక రోజంతా దేవుడి గదిలో పెట్టుకున్న తర్వాత మరుసటి రోజు తీసి మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా దాన్ని మీ పాకెట్లో పర్మనెంట్గా ఉంచుకోండి. ఇలా ఉంచుకుంటే మీకు అసలు తిరిగనేది లేదు. ఇక అంతేకాకుండా మీరు ప్రతి ఒక్కరికి కూడా అంటే ఇంటి కొలువైన ఇంటి దైవం అనేవాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు కదా. అలానే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీ ఇంటికి సంబంధించింది చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటికి సంబంధించిన ఇంటి దైవం మరియు కులదైవం అనేది ఉండడం జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి దానికి సంబంధించినట్లు చూసినట్లయితే ఈ రాశివారు మీ ఇంటి దైవం ఎవరైతే ఉన్నారో వారి పట్ల మీరు కొంచెం ఎక్కువగా ప్రార్థించడం అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు కనుక ప్రతిరోజు కూడా మీ ఇంటి దైవాన్ని, మీ ఇంటి కులదైవాన్ని పూజించినట్లయితే మీకు ఎదురయ్యే అడ్డంకులు అనేవి వీలైనంత వరకు తగ్గుతాయి. ఎప్పుడైతే మీతో పాటు మీ ఇంటి కొలువు మీకు తోడుగా ఉంటుందో అప్పుడు మీరు అనుకున్న వారు అంటే మీరు ఏ పని అయితే అనుకుంటున్నారో అది ముందుకు సాగుతుందన్నమాట. కాబట్టి మీ ఇంటి కులదైవం అయితే ఎవరైతే ఉన్నారో వారిని తప్పనిసరిగా ఎక్కువగా ప్రార్థించండి. మీరు అనుకున్న పనులు అనేవి సవ్యంగా జరుగుతాయి. ఇక అంతేకాకుండా మీ ఇప్పటి వరకు కూడా ఎన్నో రకాల ఇబ్బందులు పడడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇలా సాగుతూ ముందుకు వచ్చారు. ఇదంతా కూడా మీపై మీకున్న కాన్ఫిడెన్స్ లెవెల్ అలానే మీలో ఉన్నటువంటి ఓర్పు, సహనమని చెప్పుకోవచ్చు. మరి కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు చిన్న చిన్న మార్పులు, చేర్పులు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. మొదటిగా మీరైతే వీలైనంత వరకు కూడా సహాయం చేసే గుణాన్ని పెంచుకోవడం చాలా అంటే చాలా మంచిదన్నమాట. ఇతరులు ఎవరైతే మీ వద్దకు సహాయం కొరకు వచ్చినట్లయితే అది మీ మిత్రుడైనా, మీ శత్రువైనా, మీకు తెలిసిన మనిషైనా, తెలియని మనిషైనా ఎవరైనా సరే మీరు కనుక వారికి అవసరమైన సహాయం అంటే మీకు మించి సహాయం చేయండి. ఎంతవరకు చేయగలరో మీ శక్తి కొలది చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న పని సాధించే విజయాలైతే లభిస్తాయి. ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకండి. ఇక అంతేకాకుండా మీరు ఇప్పటి వరకు కూడా ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ ఇప్పుడు నేను చెప్పే పరిహారాలు పాటించడం ద్వారా మీకు ఈ జనవరి 20 తర్వాత ఖచ్చితంగా మీరు ఇప్పటి వరకు ఏవైతే కళ్ళ కన్నారో అవన్నీ కూడా కళ్ళగానే మిగిలిపోయాయి. కానీ ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా ఈ పరిహారాన్ని పాటించడం ద్వారా ఖచ్చితంగా మీరనుకున్నవన్నీ కూడా సాధించి తీరుతారు. అలాగే మీ కలలు ఖచ్చితంగా నిజమవుతాయి. కానీ దీనికి మీరు చేయాల్సింది దైవ ఆరాధన. ప్రతిరోజు దైవాన్ని పూజించడం ద్వారా దైవ సహాయం మీకు చేకూరుతుంది. ఎప్పుడైతే ఆటంకాలు వస్తాయో అటువంటి సమయంలో దైవ సహాయం మీపై ఉన్నట్లే. దైవ సహాయం, దైవ నీడ, తోడు కనుక మీతో ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిలో విజయాలు సాధించి ముందుకు సాగుతారు. కాబట్టి ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకుండా దైవారాధన చేయడం ప్రారంభించండి. ఇక ఇంతే కాకుండా ఈ కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో మీ కులదైవం అనుగ్రహంతో మీరు జనవరి 20 నుంచి కూడా అస్సలు మీకు తిరిగనేది ఉండదు. మీకు విజయం అయితే మీరు ఏవైతే అనుకున్నవన్నీ పనులు ఉన్నాయో అవన్నీ కూడా సాధించి మంచి విజయాలు లభిస్తాయి. మీరు అలా విజయాలు సాధించడానికి మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఇష్ట దైవము దైవారాధన
అది కూడా ప్రతిరోజు చేయాలి. మరీ ముఖ్యంగా మీ ఇంటి కులదైవాన్ని మాత్రం ప్రార్థించడం మర్చిపోవద్దు. ఎల్లవేళలా మరియు ప్రతి శనివారం కూడా మీరు వీలైతే వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళి దైవారాధన, అక్కడ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం మరియు శనివారం ఉదయం మరియు సాయంత్రం కూడా ఇంటిలో వెంకటేశ్వర స్వామి ముందు నెయ్యి దీపారాధన వెలిగించి అక్కడ స్వామిని పూజించడం చాలా చాలా ఉత్తమం. ఈ పరిహారాలన్నీ పాటించి మేము చెప్పిన ప్రకారం మీరు చేసుకున్నట్లయితే ఇక మీరు ఏవైతే అనుకున్న పనులన్నీ ఆగిపోయి ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా విజయవంతంగా పూర్తవుతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.